హాయ్ ఫ్రెండ్స్. నేను స్టిచ్చింగ్ చేసిన సింపుల్ నెక్ డిజైన్స్ అలాగే మీకు స్లీవ్ డిజైన్స్ కూడా చూపిస్తాను. స్లీవ్స్ అయితే ఈరోజు వెరైటీగా డిజైన్స్ అయితే ఏం లేదు కానీ, ఈ బ్లౌజ్‌కొచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఇచ్చాను ఎంబ్రాయిడరీ చేసి. చూడండి ఇది కట్ వర్క్ డిజైన్ అంటారు. స్లీవ్స్‌కి అలాగే రౌండ్‌కి ఇలాగే చేసేసాను. చూడండి ఫ్రంట్ నెక్ కుడివైపు వచ్చేసింది. ఇక స్టిచ్చింగ్ చూడండి. చంక కింద కుట్టు కూడా కరెక్ట్‌గా సెట్ అయిందనమాట. ఇలా మ్యాచ్ అయితే గనక బ్లౌజ్ నీట్‌గా కుదురుతుందని మనకు తెలిసిపోతుంది. అదే హెచ్చు తగ్గులొచ్చిందంటే ముడతలు సరిగ్గా అంటే ముడతలొచ్చేస్తాయి. బ్లౌజ్ నీట్‌గా కూర్చోదు. ఇక్కడ చూడండి కరెక్ట్‌గా ఆ ఖర్చు పెట్టిన దాని మీదే స్టిచెస్ రావాలనమాట. ఇది ఫస్ట్ బ్లౌజు. సెకండ్‌దొచ్చేసి ఇది కూడా ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజే. డోరీస్ ఇలా స్టిచ్చింగ్ చేశాను పెటల్ డిజైను. ఇక ఈ బ్లౌజొచ్చేసి స్లీవ్స్‌కి 2 బార్డర్‌లొచ్చేటట్టు కుట్టాను. చంక కింద కూడా చూడండి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది స్టిచ్చింగు. ఫ్రంట్ నెక్కు సేమ్ బ్యాక్ ఎలా ఉంటుందో అలా ఫ్రంట్ నెక్ కూడా ఉంటుంది. బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. ఉక్సులు అంతా రెడీ చేసేసాము. ఇక ఇవ్వడమే ఆలస్యము. ఇవి ఎంబ్రాయిడరీ బ్లౌజులు. ఈ డిజైన్ వేసి స్టిచ్చింగ్ చేసింది నేనే అనమాట. ఇవొచ్చేసి క్యాన్వాస్ లేకుండా బ్యాక్ బోట్ నెక్ కుట్టాను. క్యాన్వాస్ అవసరం లేదు. అంటే మనం తీసుకునే డబ్బుని బట్టి కుట్టాలి కదా! అందుకని నేను క్యాన్వాస్ అయితే వేయలేదు. ఫినిషింగ్ మాత్రము అది ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి. కరెక్ట్‌గా నీట్‌గా కుదురుతుంది. చూసారు కదా! ఇలాగా ఫ్రంట్ నార్మల్ క్రాస్ పట్టి కటింగే. ఇక ఇంకొక బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్‌ది. ఇదొచ్చేసి ఈ షేప్‌లో ఉంటుంది. ఇది మీరు ఏ బ్లౌజ్ చూసినా ఇలాగే ఫినిషింగ్ ఉంటుంది. ఈ బ్లౌజ్ చాలా స్మూత్‌గా చాలా బాగుంది క్లాతు. దీనికి కూడా క్యాన్వాస్ అయితే వేయలేదు. ఇక ఇంకొక బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలరు. ఇది సింపుల్‌గా రౌండ్ నెక్కే పెట్టాను. ఈ బ్లౌజ్‌కొచ్చేసి సిల్వర్ కలర్ అంచుంది కదా చేతులకి. అందుకని అదే సిల్వర్ కలర్ క్లాత్‌తో పైపింగ్ చేశాను. చూడండి ఈ బ్లౌజ్ ఇంకా కాజాలు కుట్టలేదు. ఉక్సులు వేయలేదు. ఈ బ్లౌజ్ కూడా కరెక్ట్‌గా అలాగే ఉంది. చూసారు కదా! ఇలా చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇవి రెడీ చేసిన తర్వాత ఇంకొకటి స్టిచ్చింగ్ చేశాను మిర్రర్ వర్క్‌ది. ఇది సింపుల్‌గా పాట్ నెక్ అయితే పెట్టాను. ఇది కూడా అంతే అండి. క్యాన్వాస్ ఏం వేయలేదు. మామూలుగానే కుట్టేసాననమాట. అంటే ఇలా కుట్టి తిరిగేసాను. మిర్రర్స్ ఉండడం వల్ల కరెక్ట్‌గా పాట్ నెక్ అయితే కనిపియడం లేదు. కాకపోతే నీట్‌గానే వచ్చింది. మిర్రర్స్ ప్రతి చోట ఉన్నాయి ఇవి. అందుకని కరెక్ట్ డిజైన్ అయితే రాదు. అయినా సరే బ్లౌజ్ చాలా బాగుంది చూడండి. కలర్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంది. తర్వాత వచ్చేసి చుడిదార్ కుట్టాను. ఇది నెక్ డిజైన్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్కే పెట్టాను. ఆ రౌండ్ నెక్‌కే ప్యాంట్ క్లాత్ అయితే చూపిస్తున్నాను చూడండి. ప్యాంట్ క్లాత్‌ని నేను రౌండ్ నెక్‌కి పెట్టాను. చాలా బాగా లుక్ అయితే ఉంది. దానికొచ్చేసి చిన్న లేస్ అయితే వేశాను. గోల్డ్ కలర్ లేస్. ఇలా లేస్ డిజైన్ అయితే ఇచ్చాను కొద్దిగా కనిపించేటట్టు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా డ్రాప్ నెక్ పెట్టాను. థ్రెడ్స్ పెట్టేసాను డ్రాప్ నెక్ పెట్టి. డ్రాప్ నెక్ పెట్టాను. క్యాన్వాస్‌తోనే కుట్టాననమాట. బ్యాకు హెమ్మింగ్ అవసరం లేకుండా. హ్యాండ్స్ కూడా ప్యాంట్ క్లాతే యూజ్ చేశాను కొద్దిగా. చూడండి చాలా నీట్‌గా కనిపిస్తుంది కదూ! రౌండ్ నెక్‌కి ఇలాగా కుట్టేసాను. ఇదొచ్చేసి పటియాలా ప్యాంటు. 2 మీటర్ల క్లాత్‌తోనే ఇంత పెద్ద ప్యాంట్ అయితే కుట్టవచ్చు. చుట్టూరా కుచ్చిళ్ళొస్తాయండి. అంటే 2 మీటర్లే క్లాత్ ఏమో చుట్టూ కుచ్చిళ్ళొస్తాయి బాగా. అలా కుట్టాననమాట. చూడండి స్లీవ్స్‌కి కరెక్ట్‌గా మధ్యలో ప్యాంట్ క్లాత్ యూజ్ చేశాను. చూడ్డానికి చాలా బాగుంది లుక్కు. ఇంకొకటి దీన్ని స్టిచ్చింగ్ చేయాలిప్పుడు. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ముందుగా రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ ముందుగా మీకే వస్తాయి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.